వివక్ష ఉంది. తెలంగాణ ఏర్పాటు మీద మోడీ ఒకలాగా మాట్లాడుతారు, అదే విధంగా నిర్మలా సీతారామన్ అయితే ఎప్పటికీ కసిరించుకున్నాడు. తెలంగాణ ఓడంటేనే ఆమె ఒక వాస్తవంగా బడ్జెట్ రాయాలంటే ఆమెకు చికాకు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గెలిచిన 8 మంది కూడా ఏదైతే కాంగ్రెస్ నుంచి, అదే విధంగా బీజేపీ నుంచి 8 మంది, అదే విధంగా ఎంఐఎం సంబంధించిన ఈ ఒక్కరు మొత్తం 17 మంది వాస్తవంగా వీళ్ళకు ఏ విధంగా అయితే వీళ్ళకి సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమున్నా కూడా వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు వీళ్ళని గెలిపించింది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆ నియోజకవర్గానికి సంబంధించి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు తీసుకెళ్లాలి, అదే విధంగా బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని వీళ్ళను గెలిపించింది. గెలిపించిన తర్వాత ఈ రోజు జరిగిన, మొన్న అంతకుముందు జరిగింది కూడా చూసాము. ఎందుకంటే ఏపీకి వాళ్ళు దాదాపు ఎంతండి 20,000 కోట్లు తెచ్చుకున్నారు లాస్ట్ టైం. ఇప్పుడు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున తెచ్చుకున్నారు. మరి వీళ్ళు ఎందుకున్నారండి? వీళ్ళు తెచ్చుకోనికున్నారా, లేకపోతే ఇప్పుడు ఫ్లైట్ లో పోయి ఫ్లైట్ లో రావడానికి, అదే విధంగా వాళ్ళు అక్కడ రాజభోగాలు అనుభవించడానికి గెలిచింది? వీళ్ళు ఏం చేస్తున్నారండి? కనీసం ఒక నిరసన ఉండదు, అసలు పార్లమెంట్ లా కనబడదు, ఎక్కడ ఉంటారో, ఏడ తిరుగుతారో ఏందో అర్థం కాదు. అసలు వీళ్ళని ఎందుకు గెలిపించాలో అర్థం అవట్లేదు. అదే విధంగా ఏదైతే ఇప్పుడు బడ్జెట్ ఏదైతే 50,65,345 కోట్లతో ఏదైతే బడ్జెట్ పెట్టారో, ఆ బడ్జెట్ కేటాయింపుల్లో చాలా ఘోరంగా చూస్తే విద్య, అదే విధంగా ఆరోగ్యం, వ్యవసాయం సంబంధించి గిట్ట తక్కువ ఎట్లా పెడతారండి? అంటే వీళ్ళు అంటే కొంత రామూర్తి గారు కొంత కిసాన్ క్రెడిట్ కి సంబంధించి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కదా, 3 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచాం కదా, ఇది బెనిఫిటే కదా అనేది. ఇప్పుడు చెప్తా వినండి, మరి రైతులను చంపిందోరండి? ఢిల్లీలో 700 మంది రైతులను చంపిందోరండి? ఇప్పుడు వీళ్ళ బ్లాక్ చట్టాలు, వీళ్ళ నల్ల చట్టాల గురించి ఎంత కొట్లాడండి? వాళ్ళు కొట్లాడే, పంజాబ్ రైతులు కొట్లాడే, దేశం కొట్లాడలేదు. అదే విధంగా చాలా ఉన్నాయండి. మీరు లేవనెత్తిన మాటకి రామూర్తి గారు, మీరు లేవనెత్తిన మాటకి రామరెడ్డి గారు మాట్లాడుతా అంటున్నారు. లేదండి లేదండి, నేను అడుగుతాను. ఏం రాదండి, మీరు నరాజ్యం పుట్టి ఏం రాదు. మీరు చేసేది చెప్తా, ఒకటి కాదు. మీరు 60 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులు నమ్మిలు. మరి అదే విధంగా మోడీ ఏదైతే మోడీకి 30% ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను ఏదైతే మోడీకి సంబంధించిన మిత్రులు అదానికి అమ్మలేదా? ఇప్పుడు నేను చెప్తాను చాలా ఉన్నది. ఇప్పుడు మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ ఎవరి పేరు? రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. చాలా ఉన్నది, 2000 చదరపు కిలోమీటర్లు మరి చైనా వాళ్ళు ఆక్రమించుకున్నారు మీ హయాంలో. నేను టైం ఇస్తాను. రామూర్తి గారు మాట్లాడండి, పూర్తిగా నన్ను మాట్లాడనివ్వండి. ఇప్పుడు మాట్లాడండి, గో అహెడ్. ఒక్క నిమిషం. 181 లక్షల కోట్ల అప్పు నేను అడుగుతాను. ఆగండి. ఎక్కడ రామూర్తి గారు మీరు మాట్లాడండి, మీరు టైం తీసుకోండి, మీరు మాట్లాడండి. నా టైంలో ఆయన మాట్లాడింది. లేదు, గో అహెడ్, మీరు మాట్లాడండి. నా తప్పైనా చెప్పమను. రామరెడ్డి గారు ఖచ్చితంగా అడగండి. పార్టీలో క్రమశిక్షణ లేని వ్యక్తి ఉన్నట్టున్నారు కదా, క్రమశిక్షణ కేరా పడ్డది అని చెప్పుకుంటారు. మాట్లాడనివ్వండి, నేను చెప్తాను వినండి. నేను ఏమంటున్నా, ఇక్కడ ఉన్న ఎంపీలు ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన 8 ఎంపీలు, అదే విధంగా బీజేపీ సంబంధించిన 8 ఎంపీలు, అదే విధంగా ఎంఐఎం సంబంధించిన ఒక ఎంపీ, ఒకవేళ ఈ నేల మీద ప్రతాపరుద్రుని యొక్క ఆవేశం, ఆక్రోశం, అదే విధంగా ఏదైతే కొంత పట్టుదల ఉంటే వాళ్ళు వాస్తవంగా ఆ యమునా నదిలో దునికి చచ్చిపోవాలి. నేను చెప్తున్నా, ఎందుకంటే యమునా నదిలో ప్రతాపరుద్రుడు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అంటే వీళ్ళ చేతిలో చావడం కంటే నేను కావడం బెస్ట్ అనుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ హత్య జరుగుతుంది బడ్జెట్ విషయంలో, పార్లమెంట్ లో 2 సార్లు జరిగింది. మీరు సన్యాసుల దద్దమ్మల మీరు ఖచ్చితంగా మీరు సూసైడ్ అయినా చేసుకోవాలి, లేకపోతే తెలంగాణ. నేను చెప్తున్నానండి, పార్టీ మాటల్లో ఏ విధంగా రేవంత్ రెడ్డి రాళ్లతో కొట్టమన్నాడు, నేను ఈ 8 మంది ఆ 8 మంది ఆ ఒక్కరిని కూడా రాళ్లతో కొట్టమని తెలంగాణ ప్రజలకు చెప్తున్నా. ఏం చేస్తారండి? గెలిచిన తర్వాత ఎవరి కోసం గెలిచిందండి? మీరు రాజభోగాలు అనుమతి గెలిచిందా? మీరు 2 సార్లు మీకు బడ్జెట్ లో తెలంగాణ కన్యాయం జరుగుతుంది. ఎవరు వచ్చి మాట్లాడాడు?
ఏం మాట్లాడతారండి ఇక్కడ మొత్తం నరాలు బిక్కుని అంగిలి చెప్పుకున్న బీజేపీ నాయకులు ఏం మాట్లాడారు? బీజేపీ ఏం తీసుకొచ్చిందండి ప్రత్యేకంగా? వాళ్ళు పోయినసారి 20 లక్షల కోట్లు వాళ్ళ ఏపీకి ఇచ్చిండ్రు, ఇప్పుడు కూడా వాళ్ళు తెచ్చుకున్నారు. మరి ఇక్కడ ఉన్న దద్దమ్మలు ఏం చేస్తున్నారు? కేంద్ర మంత్రులు ఉన్నారు, వీళ్ళు మొత్తం వీళ్ళకి మొత్తం మాట్లాడినవంటి చాలా 12 లక్షల, ఒక నిమిషం ఆగండి, 12 లక్షల ఏదైతే ఆదాయ పన్ను ట్యాక్స్ లేదంటే సంఖ్యలు కుట్టుకుంటారు ఇక్కడ ఎవరన్నా. అయితే వాళ్ళు పొద్దుగా లేచిన 12 లక్షలకు సంబంధించి ఏదైతే ఆదాయం సంపాదించిన వాళ్ళు పొద్దుగా లేచినప్పుడు నేను చెప్తా వినండి, మార్నింగ్ లేచిన బ్రష్ చేసి చెప్పండి ఈ నేల మీద పోయేదాకా ట్యాక్సీ కడుతున్నారు. అంత ఘోరమైన ట్యాక్స్ మీద ఇస్తున్నారు వీళ్ళు. పాల ప్యాకెట్ నుంచి పడుకునే వరకు ఇంత ఘోరమైన ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఎవరికి ట్యాక్స్ లేదండి, ఎక్కడ ట్యాక్స్ లేదండి. పాల ప్యాకెట్ కొంటే ట్యాక్స్, బ్రష్ కొంటే ట్యాక్స్, పేస్ట్ కొంటే ట్యాక్స్. కాదు రామూర్తి గారు తెలంగాణకు సంబంధించి ఏ ప్రాజెక్టులకి ఏ వాటికి నిధులు కేటాయిస్తే బాగుంటుంది అనేది మీ ఆశ? తెలంగాణకు సంబంధించి హోదాయం అని చెప్తా వినండి. విభజన హామీలు చాలా ఉన్నాయి, వాటిని మొత్తం తుంగలు దొక్కిళ్ళు. అదే విధంగా కాళేశ్వరం జాతీయ హోదా అంటే వీళ్ళకు కాళ్ళు చేతులు వణుకుతాయి. ఏమన్నంటే అలా అవినీతి జరిగింది లక్షల కోట్లు అంటారు, అది 80 లక్షల కోట్లకు సంబంధించి. అరే మొత్తం దానికి ఏమే అంత లక్షల కోట్ల అవినీతి జరిగిందంటారు? అది మొత్తం కాళేశ్వరం కూలిపోయింది, కొట్టకపోయింది, కాలిపోయింది అని మొత్తం అబద్ధాలు ప్రచారం చేస్తారు. బ్రహ్మాండంగా నిలబడ్డది మొన్న పెద్ద వర్షానికి కూడా వరద కూడా. ఏం లేదండి వీళ్ళు ఆగండి. కేసీఆర్ గారిని బదనాం చేయడం వీళ్ళు ఒక నిమిషం ఆగండి, నేను చెప్తా వినండి. తెలంగాణకి వెళ్ళి ఏ ఒక్క వ్యక్తి ముందు పడ్డా అటు కాంగ్రెస్ రోజు బీజేపీ రోజు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. పివి నరసింహారావు ఒకటి ముందు పడి ప్రధానమంత్రి అయితే హరి గోసపెట్టి చంపించు. కనీసం దాన సంస్కారం కూడా కుక్కల మీకుండే పరిస్థితి తీసుకొచ్చిండు ఆ కాంగ్రెస్ పార్టీ. ఈ బీజేపీ కూడా ఒక్కడు పాపం. ఎందుకంటే దేశంలో అన్యాయం జరుగుతుంది, ఒక జాతీయ విధానం లేదు జాతీయ పార్టీలకు. కాంగ్రెస్ ఒక రకంగా, అదే విధంగా బీజేపీ ఒక రకంగా, ఎలక్షన్ ఉన్న కాడ ఒక రకంగా, ఎలక్షన్ లేని కాడ ఒక రకంగా మొత్తం హామీలు ఇచ్చుకుంటూ వీళ్ళు ఏం చెప్పిందంటే తెలంగాణకు ఇగో ఉచితంగా ఆవులు ఇస్తాను, ఎడవేనేయండి ఆవులు. అదే విధంగా ఉచితంగా 4 గ్యాస్లు ఇస్తాను, ఎడవేనేయండి. అదే విధంగా 10 లక్షల మహిళలకు ఉద్యోగాలు ఇస్తాను, ఎడవేనేయండి. వీళ్ళు చెప్పిన ఎవరు కాదండి, మంత్రిత్వ శాఖ వల్లే మొత్తం కంప్లీట్ గా. చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు, 100 అబద్ధాలండి. కిషన్ రెడ్డి చెప్తాడు తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మిస్తే. ఎక్కడైంది, ఎక్కడ వచ్చింది కొత్త ఎయిర్పోర్ట్? అదే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న పథకం జాతీయ హోదా ఇచ్చిల్లా అండి? అదే విధంగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించడం బీజేపీ సిద్ధంగా ఉంది. బీజేపీ నాయుడు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎడవేలని వీళ్ళంతా ఇదా అండి మీరు చేసేది? ఎలక్షన్ల కోసం ఎలక్షన్ ఉన్న కాడ ఇప్పుడు చెప్తా హరీష్ రావు అని చెప్పినట్టు కరెక్ట్ అండి. ఈ రోజు జరిగిన విషయం కూడా చెప్తే, ఎందుకంటే చాలా ఘోరమైన విషయాలు, 1 కాదు 2 కాదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎలక్షన్ల కోసం వీళ్ళు ఏంటండి చేసేది కార్యక్రమాలు. అదే విధంగా ఉన్నత విద్య అండి చెప్తా వినండి, ఎందుకంటే విద్య గురించి మాట్లాడుకుంటాం, అదే ఆరోగ్య గురించి మాట్లాడుకుంటాం. ఉన్నత విద్య కాదు రామరెడ్డి గారు ఖచ్చితంగా మీరు వాటన్నిటి కౌంటర్ ఇద్దరు కానీ ఒక్క నిమిషం మరి మాట్లాడారు. ఒక్క నిమిషం అడగండి. కాదు ఒక్క నిమిషం రామూర్తి గారు కాదు, మనకి టైం చాలా తక్కువ ఉంది. ఒక్క నిమిషం రామూర్తి గారు, ఒక్క నిమిషం. రామరెడ్డి గారు మిమ్మల్ని ఒక ప్రశ్న సూటిగా అడుగుతా అంటున్నారు, అడగనివ్వండి. నేను చెప్తా వినండి, ఆయన సమాధానం చెప్తా, ఆయన ప్రశ్నకు సమాధానం చెప్తా. అడగండి. అరే అడగండి మీరు. రైట్ ఒక్క నిమిషం నాగన్న గారు, కాదు ఒక్క నిమిషం అరే ఒక్క నిమిషం కాదండి. కాదు రామరెడ్డి గారు ఒక్క నిమిషం. ఒకరయ్యాక ఒకరు మాట్లాడండి. మాట్లాడండి. రామూర్తి గారు నాగన్న గారు ఒక్క నిమిషం. రామరెడ్డి గారు డీటెయిల్ గా చర్చిద్దాం. ఒక్క నిమిషం అడుగుదాం. ఒక్క నిమిషం ఆగండి, అందరూ క్లమ్జీగా మాట్లాడితే వినిపించదు. ఒక్క నిమిషం రామూర్తి గారు అరే నాగన్న గారు ఒక్క నిమిషం. అందరూ మాట్లాడుతుంటే ఎవరిది వినిపించదా? అరే ఎందుకు అంత కోపం వస్తుంది? ఒక్క నిమిషం కాదు, ఒక్క నిమిషం. పేషెన్స్ ఉండాలి, ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి. ఆగండి, అడిగే సమయం ఇస్తారా ఇవ్వరా?
అడిగే సమయం. ఒక్క నిమిషం కూర్చోండి. రైట్ మీరు ఆపితే ఆయన అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒకరి వెనకాల ఒకరు మాట్లాడితే నాగన్న గారు ఆగండి. ఖచ్చితంగా టైం అరే మాట్లాడు. ఒక్క నిమిషం రామ్మూర్తి గారు, నాగన్న గారు ఆగండి. రామ్మూర్తి గారు ఆయన క్లియర్ గా ఏం అడుగుతున్నారంటే వ్యవసాయ చట్టాలు ఏవి వారికి వ్యతిరేకంగా చేశాము, ఏ చట్టంలో వారికి అన్యాయం జరిగింది అని అడుగుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి రామ్మూర్తి గారు. అరే సాగు చట్టాలు వెనకగా తీసుకున్నారు మరి. ఒక్క నిమిషం నాగన్న గారు కాదు ఒక్క నిమిషం. ఒక్క క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన ఆన్సర్ చేస్తున్నారు. అరే మీరు ఆగండి, మీరు ఎందుకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నారు? కరెక్టే, ఒక క్వశ్చన్ అడిగామండి. ఒక్క నిమిషం, అవి తర్వాత మీరు మాట్లాడండి. నాగన్న గారు మీరు ఆగాలి, కొంత ఆగాలి, మీరు ఆగాలి. నాగన్న గారు మీరు ఇంటరప్ట్ చేయొద్దు. రైట్, కాదు రామ్మూర్తి గారు వారు క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ చేయండి. వ్యవసాయానికి సంబంధించి ఏం చెప్పారు? రైట్ ఒక్క నిమిషం, సమయం తక్కువ ఉంది. ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి. అరే ఒక్క నిమిషం టైం ఇస్తాండి. ఒక్క నిమిషం అయిపోతుంది. నేను చెప్పేది వినండి. అదే విధంగా సెకండరీ విద్యను మొత్తం సెకండ్ క్లాస్ లాగా చేస్తున్నారు అంతే తప్ప కానీ ఉన్నత విద్య ఏం చెప్తారండి? ఏం మాట్లాడారు? రామరెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. రామ్మూర్తి గారు 2024 సంబంధించి ఇది ఏపీ అదే విధంగా బీహార్ కాదు నాగన్న గారు కాదు, ఇన్నిసార్లు ఇంటరప్ట్ చేస్తే ఇలా కన్క్లూడ్ చేస్తారు, తర్వాత మీరు మాట్లాడండి. అరే కన్క్లూడ్ చేయనివ్వండి, మీరు మాట్లాడతారు కానీ. రైట్, అరే వారిని కన్క్లూడ్ చేయనివ్వండి. ఇది ఎవరి రాజ్యం కాదు నాగన్న గారు. కొంత పేషెన్స్ ఉండాలి. ఆగండి. రైట్, నేను చెప్తా వినండి. 30 సార్లు ఢిల్లీ పోయిన ముఖ్యమంత్రి 30 పైసలు కూడా తీసుకురాలేదు. అదే విధంగా జీడిపి విషయంలో ఏదైతే 5.1% మేము అయితే కాంట్రిబ్యూషన్ తెలంగాణ చేస్తుందో దానికి కూడా ఈ రోజు విలువ దక్కలేదు. ఎందుకంటే నేను అదే చెప్తున్నా, 8 మంది, అదే విధంగా 8 మంది బీజేపీ సంబంధించి 8 మంది, అదే విధంగా కాంగ్రెస్ సంబంధించి 8 మంది, అదే విధంగా ఎంఐఎం సంబంధించిన ఒక్కడు ఖచ్చితంగా రాజీనామా. మీరు మాట్లాడకండి, మధ్యలో మీరు మాట్లాడకండి. వాళ్ళు కన్క్లూడ్ చేస్తున్నారు, వారు సబ్జెక్ట్ కన్క్లూడ్ చేస్తున్నారు. నో, ఒక్క నిమిషం రామ్మూర్తి గారు, ఒక్క నిమిషం. నాగన్న గారు ఒక్క నిమిషం. ఇక్కడ అందరూ సమానమే అండి. నాగన్న గారు ఖచ్చితంగా సమానమే. ఒక్క నిమిషం, ఖచ్చితంగా మీరు ఖండితురు కానీ. ఒక్క నిమిషం ఆగండి. దేశాన్ని వీళ్ళు ఎట్లా పీల్చుకొని ఒక నిమిషంలో నేను మళ్ళీ టైం ఇస్తాను రామ్మూర్తి గారు. ఒక్క నిమిషం. నాగన్న గారు ఏంటి మీ అభ్యంతరాలు? రామ్మూర్తి గారు మీరు కొంతసేపు సైలెంట్ గా ఉండాలి. ఎవరిది అర్థం కావడం లేదు. ఏం పదాలు అవి? రైట్, పొలైట్ గా మాట్లాడాలి. మాట్లాడాలండి. డిబేట్ రామ్మూర్తి గారు మీ టర్న్ అయిపోయింది. పద్ధతిగా మాట్లాడే ఇష్టపడినట్టు మాట్లాడతారు. నాగన్న గారు 8 మందిని గెలిపించారు. ఆ పార్టీలో ఈ పార్టీలో 8 కూడితే ఇంతమంది ఉన్నారు, కానీ ఏ ఒక్కటి తీసుకురావట్లేదు రాష్ట్రానికి అనేది రామ్మూర్తి గారి ప్రధాన ఆరోపణ. నిజంగానే కాంగ్రెస్ పార్టీ అక్కడ నుండి నిధుల్ని తీసుకురాలేకపోతుందా? ఒకటి అండి, ముందుగా మీకు యోయో టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం.